బోధన్ ప్రాంత అభివృద్ధి, చెరకు రైతులు, కార్మికుల ప్రయోజనాల కోసం నిజాం షుగర్స్ కర్మాగారాన్ని ప్రభుత్వపరం చేయాల్సిందేనని నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కేసీఆర్ నిజాం షుగర్స్ ను ప్రభుత్వపరం చేయాలని నిజామాబాద్లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సదస్సును నిర్వహించారు. ఫ్యాక్టరీ భవితవ్యంపై నిర్వహించిన ఈ సదస్సుకు చెరకు రైతులు, వామపక్ష సంఘాల నేతలు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం హాజరయ్యారు. ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వం నిజాం షుగర్స్ ను ప్రభుత్వపరం చేసి ప్రభుత్వమే నడపాలని ఆయన డిమాండ్ చేశారు. కర్మాగారాన్ని జాతీయకరణ చేసే వరకు చెరకు రైతుల పక్షాన ఐకాసం ఉంటుందని కోదండరాం హామీ ఇచ్చారు. సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారికి భరోసా ఇచ్చారు. డిమాండ్ చేస్తూ వచ్చినాం. ఇవాళ మేమందరం కూడా కోరేది ఏంటంటే బోధన్ షుగర్ ఫ్యాక్టరీని గవర్నమెంటే తీసుకొని నడిపించాలి. ఏ పద్ధతిలో నడిపించాలి, దీన్ని టేక్ ఓవర్కి అనుసరించవలసిన వ్యూహాలు ఏంటివి, ఇవన్నీ కూడా సత్వరమే తేల్చడం మంచిదని, అవసరమైతే మరి దీనిపైన గవర్నమెంట్ వేగిరంగా కదిలి ఒక నిర్ణయానికి రావాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అట్లా చేయటం ద్వారా మళ్ళీ నిజామాబాదు యొక్క అభివృద్ధికి, పునరుద్ధరణకు ఒక చర్య తీసుకున్నట్టు అవుతుందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. మా వంతుగా ఈ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ జాతీయకరణ కోసం ప్రయత్నాన్ని కొనసాగిస్తాం. పేరుకుపోయిన చెరకు బకాయిలు చెల్లించేందుకు ఐకాస తరపున కృషి చేయాలంటూ బోధన్ ప్రాంత రైతులు ఆచార్య కోదండరాంకు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ వస్తే మాకు అందరికీ మంచి రోజులు వస్తాయి, ఫ్యాక్టరీకి మంచి రోజులు వస్తాయని మేము తెలంగాణ రాష్ట్ర సమితికి ఓట్లు వేసినాం. కానీ ఈరోజు మరి హామీలు తుంగలో తొక్కి మరి పాలన కూడా మరి రైతులకు ఆశాజనకంగా లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజలకు ఇస్తే ఫ్యాక్టరీ అంతా నడవదు కాబట్టి ప్రభుత్వమే దీన్ని టేక్ ఓవర్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.